శుభములు కలుగు నీకు. డబ్బుల కోసం వీళ్ళందరూ దొంగలు అవ్వకపోతే చాలు. హలో సార్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పక్క రోడ్లోకి రా. అలాగే సార్. ఇప్పుడేనా? ఇప్పుడే. అలాగే సార్. మీ బావ రమ్మన్నాడా? అవునా? ఎందుకై ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు ఐడియాలు ముందే ఎలా తెలుస్తాయిరా? ఎందుకు పిలిచాడో ఏంటో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే నాన్న. అమ్మా కళ్యాణి, కళ్ళు తెరిచావా? ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. మీరు నాకు ఆపరేషన్ చేయించాలని పొలం అమ్మేయాలనుకున్నారా? అమ్మాలనుకున్నా అమ్మనివ్వకుండా అడ్డం పడ్డాడు. ఎవరు? ఇంకెవరు ఉన్నాడుగా, నా జీవితంలో ఒక రాక్షసుడు. మొగుణ్ణే కాదని వెళ్ళిపోయి 22 తర్వాత మళ్ళీ మొగుడని వచ్చి పొలం అమ్మితే కోర్టుకు వెళ్తాను అని అడ్డంగా నిలబడ్డాడు. చేతిలో ఉంటే ఆపదకి అడ్డం పడుతుందనుకున్నాను. నిజంగా ఆపదని తప్పించటానికి పనికి రాకుండా పంట పండుతూ కూడా బీడులా అయిపోయింది. ఈ చేతిలో పడ్డ డబ్బు అలాగే వెనక్కి ఇచ్చేయాల్సొచ్చింది. నాకు పోలీస్ అయ్యే రాత లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారమ్మా? అలా అనకమ్మా. పొలం అమ్మనంత మాత్రాన నీకు ఆపరేషన్ ఆగిపోతుందా? అతను అడ్డం పడి ఆపేసినంత మాత్రాన మనకి డబ్బు దొరక్కపోతుందా? ఇంకా వేరే ఏం దారుందని మనకి డబ్బు దొరుకుతుందమ్మా. చూద్దాం కళ్యాణి, 2-3 రోజుల్లో ఏదో ఒక ప్రయత్నం చేసి డబ్బు ఏర్పాటు చేస్తాం. ఇంకేం చెయ్యొద్దక్క. నాకు ఆపరేషన్ అవ్వదు. నేను పోలీస్ అవ్వను. ఏమా, డబ్బు ఏర్పాటైందా? ఆపరేషన్కి మేమంతా రెడీ చేసుకోవచ్చా? లేదు డాక్టర్, సర్దుబాటు అవ్వలేదు. ఇంకో 2-3 రోజులు టైం పట్టేలాగే ఉంది. 2-3 రోజులా? ప్రవళిక గారు ఈరోజు ఈవినింగే ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు బెంగళూరుకి. ఈరోజు మార్నింగ్కే డబ్బు ఏర్పాటు చేసుకోమని చెప్పాం కదా. అవ్వలేదమ్మా. ఒక్క రోజులో 25 లక్షలు తీసుకురావాలంటే మాలాంటి వాళ్ళకి చాలా కష్టం. ఉన్నవి అమ్ముకుందామంటే ఒక్కరోజు టైం పడుతుందని, ఈ రోజుకి డబ్బు ఏర్పాటవుతుందని అనుకున్నాము. కానీ ఏం చేస్తాం, అవి అమ్మటానికి కూడా కుదరలేదు. పోనీ మాకు డబ్బు ఏర్పాటయ్యాక ఇక్కడే ఇంకో డాక్టర్ గారితో అయినా ఆపరేషన్ చేయించుకుంటాం. ఇక్కడ వేరే డాక్టర్ అంటే మీరు విజయవాడ నుంచి డాక్టర్ని పిలిపించుకోవాలి, లేదంటే వేరే సిటీకి వెళ్ళాలి. పోనీ అలాగే వెళ్తాం డాక్టర్. వెళ్ళినా అక్కడ మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. 30 నుంచి 32 లక్షల దాకా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్యాణికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయడం మంచిది. లేదంటే రోజులు గడిచే కొద్దీ కాలి బోన్స్ ఇప్పుడున్న పొజిషన్కి ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టుగా మజిల్ ఎక్స్ట్రేట్ అయ్యి పెరుగుతాయి. మజిల్స్ అలా పెరిగితే ఆపరేషన్ చేయడం చాలా క్రిటికల్ అయిపోతుంది. నేను మీకు దండం పెడతాను, ఒక్కరోజు మీ ప్రయాణం వాయిదా వేసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. నేను నా తల తాకట్టు పెట్టైనా సరే
ఈ ఆపరేషన్కి డబ్బులు తీసుకొస్తాను. రేపొద్దునకి ఏర్పాటు చేస్తానమ్మా. మీరొక్కరోజు ఆగండమ్మా. మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ నాకు అక్కడ కూడా మీలాంటి పేషెంట్స్ ఉంటారు కదా. వాళ్ళకి రేపు అపాయింట్మెంట్ ఇచ్చేసి ఉంటారు. నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారమ్మా. అలా అనకమ్మా. ఒక్కరోజమ్మా. మీరు వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఆ పైన అయ్యే ఖర్చు భరించే శక్తి లేదమ్మా. నా కూతురి బతుకు అన్యాయం అయిపోతుంది. దయచేసి ఈ ఒక్కరోజు ఉండే ఆపరేషన్ చేసేసి వెళ్ళండమ్మా. వద్దమ్మా, నువ్వు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. నాకు ఈ ఆపరేషన్ వద్దు. నేను పోలీస్ అవ్వను. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నా? నీకు ఆపరేషన్ చేయకపోతే నీ కాలు వంకరిగా అయిపోయి జీవితాంతం నువ్వు బాధపడుతూ ఉండాలి. పడతాను. అమ్మ కోసం, మనందరి కోసం సంతోషంగా బాధను అనుభవిస్తాను. అమ్మా కళ్యాణి, నువ్వలా మాట్లాడకమ్మా. నేనెలాగోలా డాక్టర్ గారిని ఒప్పిస్తాను. వద్దమ్మా, నాకు తెలుసు డబ్బు కోసం మీరెంత కష్టపడుతున్నారు. మిమ్మల్ని అంత కష్టపెట్టి ఆపరేషన్ చేయించుకోవాలని నాకు లేదు. వద్దు, వదిలేయండి. కళ్యాణి, నాకొక విషయం చెప్పు. నువ్వు పోలీసు అవ్వాలని ఎందుకు అనుకున్నావు? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 2 కుర్రాళ్ళు ఒక అమ్మాయి వెంటపడి తెగ ఏడిపించేవాళ్ళు. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకునే వాళ్లే కాదు. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ రోజు ఆ పోలీసులు నిజాయితీగా డ్యూటీ చేసుంటే నా ఫ్రెండ్ చనిపోయేది కాదు. కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే అది జరిగింది. అందుకే అప్పుడే ఫిక్స్ అయిపోయాను, నేను ఖచ్చితంగా పోలీస్ అవ్వాలని, సిన్సియర్ ఆఫీసర్నయ్యి నిజాయితీగా జనాల్ని కాపాడాలని. ఇంత ఎమోషనల్ కనెక్షన్ ఉంచుకొని నువ్వు పోలీస్ నవ్వనని ఎలా ఈజీగా అనిస్తున్నావు? ఏం చేయనక్క, ఎలాంటి సిచ్యువేషన్లో. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కళ్యాణి, కష్టం లేకుండా నువ్వు పోలీస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసిస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తే అప్పుడైతేనే నువ్వు జాబ్ చేస్తావా? ఇదేనా నీ అంబిషన్? ఇదేనా నీ ఏం? ఇలా అయితే నువ్వు పోలీస్ అయ్యి నిజాయితీగా జాబ్ ఇలా చేయగలవు? నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ ఎన్ని కష్టాలు పడాలో తెలుసా? ఇప్పుడు ఈ కష్టమే పడలేని నువ్వు అప్పుడు ఎదురయ్యే కష్టాలు ఎలా ఫేస్ చేస్తావు? అక్క, నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు కళ్యాణి. నీ ఏంకి నువ్వు స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఈ సిచ్యువేషన్ని మేం ఫేస్ చేస్తాం. కానీ మనమంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తామక్కా? ప్రయత్నం చేసేవాడికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ప్రయత్నమే చేయకపోతే ఏం జరుగుతుంది? వారాహి, కృష్ణమ్మ గారు, కళ్యాణి కోసం మీరు పడుతున్న ఆరాటం, కళ్యాణి యాంబిషన్ అన్నీ విన్నాక నేను కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలుసు, మిడిల్ క్లాస్లో పుట్టి పోలీస్ అవ్వడం, డాక్టర్ అవ్వడం లాంటివి ఎంత కష్టమైన విషయమో. నేను కూడా ఆ కష్టం పడే డాక్టర్నయ్యాను. ఓకే, 1 డే ఉంటాను. రేపు మార్నింగ్కి మీరు అమౌంట్ ఏర్పాటు చేయండి. ఆపరేషన్ చేసేసి నేను ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతాను.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం డాక్టర్ గారు. రేపటికి డబ్బు ఏర్పాటు చేస్తాం. ఓకే. ఓహో అవునా, హాస్పిటల్కి వచ్చాను, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. పేషెంట్ పేరు కళ్యాణి. ఆపరేషన్ అమౌంట్ పే చేయాలి. అలాగే సార్. 24,80,000 కట్టాలి సార్. ఇప్పుడు మీరు ఎంత కడుతున్నారు సార్? ఫుల్ అమౌంట్ కడుతున్నాను. ఇందులో క్యాష్ ఉంది. అలాగే సార్. సరిపోకపోతే నా కార్డు ఇస్తాను. అలాగే సార్, మీరు అలా కూర్చోండి. క్యాష్ కౌంట్ చేసి బిల్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే. మేడం. చెప్పండి. ఆపరేషన్ పేషెంట్ కళ్యాణ్కి బిల్ పే చేయడానికి ఓ పర్సన్ వచ్చారు. మొత్తం పే చేస్తా అంటున్నారు. అవునా? ఓకే, నేను ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తాను. కృష్ణమ్మ గారు, మీరేమో డబ్బు లేదని చెప్పారు. డాక్టర్ ప్రవళిక గారిని రేపటి వరకు ఉండమని చెప్పారు. మరి క్యాష్ కౌంటర్ దగ్గర టోటల్ అమౌంట్ పే చేస్తున్నారంట. సో ఈరోజే ఆపరేషన్ చేయించేసి ప్రవళిక గారిని పంపించేస్తాం. ఆవిడ ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయొద్దని చెప్పేస్తాను. డాక్టర్ గారు, ఒక నిమిషం. ఏంటమ్మా? అసలు మాకు తెలియకుండా ఆపరేషన్కి డబ్బెవరు కడుతున్నారో మేము తెలుసుకోవాలి కదా డాక్టర్. ఓకే, మీరు కనుక్కొని నాకే విషయం చెప్పండి. అలాగే డాక్టర్. అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. రండి సార్. వారాహి ఇప్పుడే వచ్చేయాలా? పర్లేదు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? అది ఇక్కడ మా రిలేటివ్ ఒకతను జాయిన్ అయ్యాడు. ఎవరు సార్ ఆ పేషెంట్? అది అయినా ఎవరో చెప్తే నీకెలా అర్థమవుతుంది? పర్లేదు, పేరు చెప్పండి సార్. పేరా? పేరు తెలీదా? కిరణ్. పేషెంట్ కళ్యాణి అటెండర్. రండి సార్. ఏవండి, కళ్యాణి పేరు మీద డబ్బు కట్టడానికి వచ్చిన పర్సన్ ఎవరండి? అదిగో ఆయనే మేడం. కళ్యాణి పేరుతో బిల్ చేయకండి, క్యాన్సిల్ చేయండి. ఆ డబ్బు వారికి ఇచ్చేసేయండి, మేము రేపొచ్చి కడతాం. ఓకే మేడం. వారాహి ఆగు, అసలు డబ్బు ఎందుకు కట్టదంటున్నావు? సార్, నేను మిమ్మల్ని డబ్బు అడగలేదు, మీరెందుకు కడుతున్నారు? నువ్వు డబ్బు అడగడానికే కదా మా ఇంటికి వచ్చావు. కానీ అడగలేదు కదా. నువ్వు అడగకపోయినా నాకు తెలిసింది నీ అవసరం ఏంటో. అందుకే ఇక్కడ డబ్బు కట్టడానికి వచ్చాను. నేను ఎవ్వరి దగ్గర భిక్షం తీసుకోను. నేను భిక్షం వేయట్లేదు, సాయం చేస్తున్నాను. నేను మీ దగ్గర సాయం తీసుకోను. వై? ఎందుకు? ఎందుకంటే మీరు నాకు సాయం చేస్తే నేను మీకు కృతజ్ఞతని చూపించాలి. దానికోసం మళ్ళీ మీతో మాట్లాడాలి. వద్దు వారాహి, నువ్వు నాకేమీ కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. అసలు నాతో మాట్లాడాల్సిన అక్కర్లేదు. ప్లీజ్ డబ్బు కట్టనివ్వు, ముందు కళ్యాణి ఆపరేషన్ జరగనివ్వు. వద్దు సార్, మీరు ముందు మీ పని అయిపోవటం కోసం ఒక మాట చెప్పేస్తారు, కానీ పని అయిపోయాక మీ మాట మారిపోతుంది. మీరు లోపల వేరే ఏదో ఆలోచన పెట్టుకుని పనులు చేస్తారు. అవి పైకి చాలా గొప్పగా కనిపిస్తాయి, కానీ లోపల వాటికి వేరే అర్థాలుంటాయి. ఇదిగోండి, మీ క్యాష్ని మీరు తీసుకోండి. మా ఆపరేషన్ మేము చేయించుకుంటాం. మీరు అనవసరంగా మీ వాల్యుబుల్ టైంని, మనీని మా కోసం వేస్ట్ చేయకండి. వారాహి ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. సార్ ప్లీజ్, మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం.
ఎందుకంటే ఆయన వల్ల కొన్ని వందల మంది బతుకుతున్నారు. ఆయన కొడుకు కాబట్టి నేను కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఏది ఊరికే రాదు, రెస్పెక్ట్తో సహా. వరాహి ప్లీజ్, నేను చెప్పేది విను. ఇప్పటికే మేమొకసారి చాలా బాధపడ్డాం. మళ్ళీ ఇంకొకసారి బాధపడే పరిస్థితిని తీసుకురావద్దు ప్లీజ్. వరాహి, నేను సాయం చేస్తే ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తానని నా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేశానే గాని నీతో నేను బ్యాడ్గా బిహేవ్ చేస్తానని కాదు. అసలు మీరు నా మీద ఛాలెంజ్ చేయడం ఏంటి సార్? నా ఇష్టంతో నాకు సంబంధం లేకుండా నా గురించి మీరెలా మాట్లాడతారు? నీ గురించి నా ఫ్రెండ్స్తో మాట్లాడిందంతా ఓ సరదాగా మాట్లాడిందే కానీ అదేం తప్పుగా కాదు వారాహి. చూడండి, నేను అందరిలాంటి ఆడపిల్లని కానని మీకు తెలిసాక కూడా మీరు నా గురించి ఇలా ఎందుకు మాట్లాడారు? మీరు కావాలని నాతో ఫ్రెండ్షిప్ చేయటానికి ట్రై చేయటం వల్లనే కదా అప్పుడు మేమంతా బాధపడాల్సి వచ్చింది. అవును, ఆ రోజు జరిగింది తప్పే. బట్ అది నేను తప్పు చేయడం వల్ల జరగలేదు. కానీ అది నా తప్పేనని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నా మిస్టేక్ లేకుండా ఎవరైనా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను భరించలేను. అందుకే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేశాను. అసలు నేనేంటో నీకు చెప్పాలనుకున్నాను. కావాలంటే నా ఫ్రెండ్స్ని అడుగు వారాహి. అయినా నేను ఎవరితోనైనా మిస్బిహేవ్ చేశానని చెప్తే ఇంకెప్పటికీ నేను నీకు కనిపించను. చూడండి, మీరు ఎవరితో మిస్బిహేవ్ చేశారో చెయ్యలేదో అన్నది నాకు అనవసరం. కానీ నేను పెరిగిన అట్మాస్ఫియర్లో మీరిలా చెయ్యటం కూడా నేను మిస్బిహేవియర్ లాగే అనుకుంటాను. మగాళ్ళకి చాలా దూరంగా ఉంటానని తెలిసాక కూడా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవటం మీరు నాకిచ్చే గౌరవం అనుకోనండి, మిస్బిహేవియర్ అని అనుకుంటాను. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే వారాహి, నువ్వు ఇంతలా చెప్పావు కదా, నేను నిన్ను ఇంకా ప్రెషర్ చేయను. బట్ నీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఆ విషయం మర్చిపోకు. బాయ్. శ్వేత, ఏంటి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నా? అదేనే, మావయ్య ఒకసారి కాల్ చేసి రమ్మన్నారు, అందుకే కాల్ చేశాను. ఏంటి అంకల్ రమ్మన్నారంట? రామ్మా రా, ఇలా వచ్చి కూర్చో. అదేనమ్మా, మీ కళ్యాణక్క విషయంలో నువ్వు డబ్బుల గురించి చాలా హైరాణ పడుతున్నావని అర్థమైంది. అందుకే నీకొక మంచి ఉద్యోగం ఇప్పిద్దామని అనుకున్నాను. జాబా? ఎక్కడ అంకల్? అదేనమ్మా, ఆన్లైన్లో గేమింగ్ యాప్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఫోన్లలో తెగ ఆడేస్తూ ఉంటారు. ఆ యాప్ల గురించి నీకు తెలుసు కదా? తెలుసు అంకల్. నేను అలాంటివి కొన్ని యాప్స్కి సంబంధించినవి మార్కెటింగు, పబ్లిసిటీ, డిజైన్లవి చేస్తుంటానమ్మా. వాటికి సంబంధించి ఒక జాబ్ ఉంది, చేస్తావా? ఏంటంకల్ అది? అదేనమ్మా, నీకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని శ్వేత చెప్పింది. ఆ ఫాలోవర్స్ వల్లే నీకు సంపాదన వస్తుంది. అంటే మీరు చెప్పేది ఇన్ఫ్లుయెన్సర్గా చేయమనా? అవునమ్మా. అంటే ఆ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ నేను మాట్లాడాలి, అది నా ఛానల్లో పెట్టాలి. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు చేసే పబ్లిసిటీకి నీకు ముందుగా 50,000 ఇస్తాను. అంతేకాకుండా నీకు ఆ యాప్స్ తరపు నుండి ఒక రిఫరెన్స్ కోడ్ ఇస్తాము. ఆ కోడ్ని నీ ఛానల్లో పెట్టాలి. దాని ద్వారా ఆ యాప్స్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఒక్కో సబ్స్క్రైబర్కి 50% చొప్పున నీకు ఇస్తాం. అంటే నాకు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో ఒక 10,000 మంది ఆ యాప్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు 5 లక్షలు వస్తాయే. అంత డబ్బా? అంకల్, అది నిజంగానే ఇస్తారా? సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అమౌంట్ ఇంకా పెంచిస్తారమ్మా. హాసిని, ఇంకేంటే నీ లైఫ్ మారిపోతుంది. అంకల్, మరీ ఇంత డబ్బిస్తున్నారంటే మీ యాప్లని చాలా త్వరగా జనాలకి అలవాటు చేయాలనుకుంటున్నారు, అంతేగా? అంతే కదమ్మా, ఇది అసలే పోటీ ప్రపంచం. అవును అంకల్, రోజుకో యాప్ పుట్టుకొస్తుంది.
ఒక రోజు లేట్ అయినా మీ యాప్స్ ని వదిలేసి జనం ఆ యాప్స్ కి అలవాటు పడిపోతారు. ఒక్కరోజు అలవాటు పడితే అందరూ అక్కడికే వెళ్తారు. సరే అంకుల్, ఎప్పుడు షూట్? రేపు మొదలు పెడదామా? ఈ రోజు మధ్యాహ్నం మీరు బిజీనా అంకుల్? అబ్బే అదేం లేదమ్మా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం. నాకెంత త్వరగా డబ్బొస్తే అంత మంచిది అంకుల్, అందుకే తొందరపడుతున్నాను. సరే సరేనమ్మా, నువ్వు మన సత్రంపాడు ఐటీఐ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అక్కడికి వచ్చేసి శ్వేత కూడా వచ్చేస్తుంది. మనం షూటింగ్ అక్కడే చేసుకుందాం. అది అవ్వగానే నీకు 50,000 ఇచ్చేస్తాను. సరే అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. శ్వేత చాలా థ్యాంక్స్. పర్వాలేదే. సరే శ్వేత, నేను మధ్యాహ్నం అక్కడికి వచ్చేస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేసే. సరే, వస్తాను అంకుల్. అలాగేనమ్మా, బాయ్. బాయ్. ఎవరది? వరాహి వరాహి